జై శ్రీరామ్. నమస్కారం. రామకృష్ణ పరమహంస విశ్వ హిందూ పరిషత్ అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు అన్నమయ్య జిల్లాలో గత మార్చి 4వ తేదీన వీరభద్రస్వామి పార్వేటి ఉత్సవంలో రాయచోట్లో ఊరేగింపు సందర్భంగా ఒక మసీదు ఉన్నటువంటి మార్గంలో ఒక భక్తి భావంతో భక్తులందరూ కలిసి స్వామివారి ఉత్సవం ఒక ఊరేగింపుగా వెళుతున్న సమయంలో ముందస్తు ప్రణాళిక బద్ధంగా కొంతమంది ముస్లిము సోదరులు వాళ్ళు ఈ ఏదైతే ఉత్సవంలో పాల్గొని వెళ్తున్నారో అటువంటి ఈ భక్తుల మీద వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో మా హిందువులను కాకుండా ముసలిలకు కాకుండా చిన్నపిల్లలకు కాకుండా ఆడవాళ్ళను కూడా చూడకుండా కూడా వాళ్ళు దారుణంగా దాడి చేశారు. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాయచోటి ఎస్ఐ గారు ఉన్నారో నరసింహారెడ్డి గారు, ఆయన ముందుగా ఏదో ముస్లిములు వాళ్ళ దగ్గర ముందుగానే వాళ్ళు ప్రణాళికాబద్ధంగా మాట్లాడుకున్నట్టు ఉన్నది. ఎందుకంటే ఆ సందర్భంలో ఆయన ప్రత్యేకంగా వచ్చి మహిళలను చూడకుండా కూడా ముసలిలను చూడకుండా ఆయన దారుణంగా ఆయన లాఠీచార్జ్ చేసి గాయపరిచారు. మరి ఇంత దారుణంగా ఒక పోలీసు వ్యవస్థ ఉందంటే దాన్ని ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఏదైతే వీరు ముందుగా అక్కడ ఉన్నటువంటి ఉత్సవానికి ముందుగా వాళ్ళు ఆ అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. ఆ అనుమతి మరి పోలీసు వ్యవస్థ చక్కగా ఆ ఊరేగింపు ఎటువంటి అంతరాయాలు కలగకుండా జరగడమే చూడకుండా కాకుండా ఈ హిందువుల్లో కాకుండా భక్తుల మీద ఇటువంటి దాడిని చేయడమైనటువంటిది విశ్వ హిందూ పరిషత్తు ఉత్తరాంధ్ర ప్రాంతం తీవ్రంగా దీన్ని ఖండిస్తుంది. కాబట్టి అటువంటి ఎస్ఐని వెంటనే ఆ విధుల నుంచి తొలగించడమే కాకుండా ఏదైతే ఈ ఉత్సవంలో పాల్గొన్నటువంటి భక్తుల మీద ఈ హిందువుల మీద దాడి చేసినటువంటి ఈ ముస్లిం గూండాలందరినీ కూడా శిక్షించాలని, ఆ శిక్షించడమే కాకుండా ఇలాంటి వ్యవస్థ మరొక్కసారి ఎక్కడ కూడా జరగకుండా ఇంతకు ముందు కూడా చాలా చోట్ల కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇది హిందువులు చేస్తున్నారు, ఇది ప్రణాళికగా అనేటువంటిది వస్తుంది. అలా కాకుండా మా హిందువుల మీద ఇటువంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది మేము కోరుతున్నాం. విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. అలాగే ఆ ఉత్సవంలో ఈ అర్బన్ ఎస్ఐ ఏదైతే నరసింహారెడ్డి ఉన్నారో ఆయనది ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వ హిందూ పరిషత్తు కార్యకర్తలు వాళ్ళు ముందస్తు ప్రణాళికగా వచ్చి జయశ్రీ మన్నారనేటువంటిది ఆయన అనేక విధాలుగా ఆయన సెక్షన్ల కింద కేసు బనాయించడం జరిగింది. అయితే ఈ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలే లేదంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలే జై శ్రీరామ్ అంటారా, హిందువులు ఎవరు జయశ్రీ మనారా అనేటువంటిది ఆలోచించాలి. కాబట్టి ఇటువంటి మరి దురాగ్రతాలు మరొకసారి జరగకుండా సరైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మరొకసారి కోరుకుంటూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు దీనికి సరైనటువంటి చర్యలు తీసుకొని బాధ్యులను శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. జై శ్రీరామ్. నమస్కారం.